విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఖండించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అధికార మతంతో ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ చెల్లించాలి. ఉద్యోగులు బయట అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన విష్ణు కుమార్ రాజు క్షమాపణ చెప్పాలి. దీనిపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం పట్ల అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. వెంటనే విష్ణు కుమార్ రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు కార్మిక నేతలు ఉన్నారు, మాట్లాడదాం. విష్ణు కుమార్ రాజు నచ్చితే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పి కార్మికులను మాట్లాడారు. ఏ విధంగా చూడాలి ఆయన వ్యాఖ్యలు? విష్ణు కుమార్ రాజు గారు ఆయన ఆలోచన ఈ దేశం ఇంకా ప్రజాస్వామ్యంతో విధంగా లేదు, రాచరిపాలన ఉన్నట్టుందని ఆయన భావనలో ఉన్నట్టుంది. అది ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని మీకు ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి, వేరే చూసుకోండి అని చెప్పి అంటున్నాడు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు, అధికారం మీకు ఈరోజు ఉంది, రేపు ఉంటుందో గ్యారెంటీ లేదు. పర్మనెంట్ మీరు కాదు, పర్మనెంట్ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులను మీరు కాదని విషయం గమనంలో పెట్టుకోండి. కాబట్టి మీరు చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఆశకంతే అని అడుగుతున్నారు మీరు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ ఆశకంతే కార్మికులకు అని చెప్పి అడుగుతున్నారు మీరు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 4,980 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇంతవరకు స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి 54,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చింది. ఇది పాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు 11,440 కోట్లు పెట్టుబడి పెట్టారు, 1,00,000 కోట్లు మీకు మళ్ళీ ఆదాయం సమకూర్చే స్టీల్ ప్లాంట్. ఆయన రాజకీయ పాలనలో ఉన్నట్టున్నారు, అహంభావ ప్రకటన చేశారు. ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆయన ఎవరో స్టీల్ ప్లాంట్ ఆయన సొంత సంస్థ కాదే, మేము ఎందుకు పబ్లిక్ రంగ సంస్థలో కొనసాగాలని చెప్తున్నాం. ఇది ప్రైవేట్ పరం అయితే విష్ణు కుమార్ రాజు గారు ఇప్పుడు ఎలా మాట్లాడారు, రేపు ప్రైవేట్ అధిపతులు కూడా ఇష్టం లేకపోతే కార్మికుల్ని చట్ట వ్యతిరేకంగా తీసేస్తారు. ఆయన సొంత స్టీల్ ప్లాంట్ లాగా ఆయన మాట్లాడుతున్నారు. అదే ప్రజలు మిమ్మల్ని రాజీనామా చేయమంటే మీరేం చేస్తారు? మీరు ఇవాళ కార్మికుల్ని రాజీనామా చేయమని మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మీరు ఈ విశాఖ నగరం నుండి ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మీకు అత్యాశ లేదా? మీరెందుకు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేయాలా? ఉద్యోగికి ఆశ ఉండదా? వాడికి భవిష్యత్తు ఉండదా? ఓ 30-35 ఏళ్ళు సర్వీస్ చేసి జీవిత ఆకాంక్షలో మంచి బ్రతుకు కావాలని కార్మికుడు కోరుకుంటాడు. అటువంటి వాడిని వీధిని పడేసి నువ్వు వెళ్ళిపో, ఇష్టం లేకపోతే అంటే మిమ్మల్ని మీరు అదే ప్రజానికం నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో అంటే ఏముంటుంది? కాబట్టి విజ్ఞతతో మాట్లాడాలి. కాబట్టి మీరు మాధవ్ గారు కూడా ఒక 4 రోజుల కింద ఆయన కూడా అవివేకంతో మాట్లాడాడు. మీ ఇద్దరు మాటల్ని వెనక్కి తీసుకుపోతే ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించారని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. ఇది మొత్తం మీద బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అహంకార పూరిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని కార్మికులకు క్షమాపణ చెప్పాలని వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి.